కర్ణాటక కాంగ్రెస్ లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ తన పదవికి సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇక ఈ మేరకు ఆయన ఇవాళ గవర్నర్ ను కలవబోతున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. రాజీనామా సమర్పణ తర్వాత కొత్త సీఎం ను ఎన్నుకోబోతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇక అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 30న కర్ణాటకలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. అయితే ముందు నుంచి సీఎం పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్ కు ఈ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అటు సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని కోరినట్టుగా తెలుస్తుంది. అటు సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని కోరినట్టుగా తెలుస్తుంది. సహచర మంత్రులకు సీఎం సిద్ధరామయ్య అల్పాహార విందు ఏర్పాటు చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య లోక్సభకు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, సిద్ధరామయ్య నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం సిద్ధరామయ్య నివాసంలో ఇటు మంత్రులతో పాటు డీకే శివకుమార్ కూడా హాజరవ్వడం జరిగింది. అయితే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో లోక్ భవన్ లో గవర్నర్ ని కలిసి ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత సిఎల్పి నేతను ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నుకుంటారు. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి పైన యొక్క మీటింగ్ జరుగుతుంది. అయితే ఆ తర్వాత కూడా సిద్ధరామయ్య ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయితే ఇటు అధిష్టానం ఇప్పటికే సిద్ధరామయ్యకు రాజీనామా చేయాల్సిందిగా కూడా కోరడము, రాజ్యసభకు ఆహ్వానించడము, ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాను కూడా కల్పిస్తామంటూ కూడా కొంత మాట ఇచ్చిన నేపథ్యంలో మరి సిద్ధరామయ్య ఈ రోజు రాజీనామా తదనంతరం ఏం చేయబోతున్నాడు అన్న దానిపైన అయితే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సమీపీయులు, ఆయన అత్యంత ఈ రాజకీయంగా సలహాలు ఇచ్చే వాళ్ళంతా కూడా అతన్ని రాజ్యసభకు వెళ్లకుండా రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ కూడా ఆయనను కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక సిద్ధరామయ్య కూడా దీనికే మొగ్గు చూపుతున్నట్టుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. రాజ్యసభకు వెళ్లడం ద్వారా ఇటు కర్ణాటక రాజకీయాలకు తను దూరం అవడము, రానున్న రోజుల్లో తన రాజకీయంగా ఇటు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కూడా ఆయన సన్నిహితులు కొంత ఆయనకు చెప్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరి దీంట్లో భాగంగానే ఆయన ఈ రోజు రాజీనామా అనంతరం ఏం చేయబోతున్నారన్న దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ అయితే అదే విధంగా నెలకొని ఉంది. అయితే ముఖ్యంగా ఇటు సిద్ధరామయ్య గత 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతానంటూ ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఇటు సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ గా కూడా అనేక అంశాలను కూడా వెలుగులోకి రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా చూసాం. అయితే ఇటీవల ఇందిరాభవన్ లో జరిగిన భేటీలో కేసీ వేణుగోపాల్ కూడా మీడియా ముందుకు వచ్చి రాజ్యసభకు సంబంధించిన అంశాలు మాత్రమే డిస్కషన్ చేశాం తప్పితే ఇటు సీఎం కు సంబంధించిన అంశం కావచ్చు ఇతర అంశాలను తాము ఎక్కడ కూడా డిస్కషన్ చేయలేదు, అది ఒక మీడియా కథనాలు మాత్రమే అంటూ కూడా ఆయన కొట్టిపారేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో సిద్ధరామయ్య రాజీనామా చేస్తున్నారు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ కూడా వార్తలు రావడం జరిగింది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల వరకు ఆయనకు గవర్నర్ అపాయింట్మెంట్ దొరకడం జరిగింది. మరి ఆ సమయంలో వెళ్లి తన రాజీనామా పత్రం సమర్పిస్తారు. ఆ తర్వాత ఏం జరగబోతుందన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ ఉంది. ఎందుకంటే ఇటు కర్ణాటకలో డీకే శివకుమార్ కి సంబంధించిన వర్గము, సిద్ధరామయ్య వర్గం రెండుగా విడిపోయి ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి సిద్ధరామయ్య రాజీనామా తర్వాత పార్టీలో ఇంకా చీలికలు ఏదైనా జరుగుతాయా అన్న సందేహాలు వార్తలు కూడా ప్రస్తుతం అయితే తలెత్తుతున్నాయి. మరి దీనికి సంబంధించి సిద్ధరామయ్య రాజీనామా అనంతరం ఏం జరగబోతుంది, ఆయన రాజ్యసభకు వెళ్తారా లేదంటే ఒక ఎమ్మెల్యేగానే కర్ణాటక రాష్ట్ర రాజకీయాలలో ఉంటారా అన్న దానిపైన కూడా ఇంకా సస్పెన్స్ అయితే నెలకొంది. సాయంత్రం మరి ఆయన అధిష్టాన పెద్దల్ని కలవబోతున్నారు. సాయంత్రం ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ మరి కేసీ వేణుగోపాల్ అదే విధంగా రాహుల్ గాంధీ తోటి చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ శాతం మాత్రం తాను ఒక ఎమ్మెల్యేగానే ఉండడానికి ఇష్టపడుతున్నానే తప్ప రాజ్యసభకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అనేది కూడా ఆయన అత్యంత సన్నిహితుల వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. గోపి 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 ఇప్పుడు సిద్ధరామయ్యకి సంబంధించి కూడా ఆయన కుమారుడు కూడా ప్రత్యేకమైనటువంటి కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంటుంది కదా, సో ఆ విషయంగా ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది?
అయితే ఆయన రాజీనామా కంటే ముందే కొన్ని అంశాలను కూడా అధిష్టానం వద్ద ప్రస్తావించడం జరిగింది. తాను రాజీనామా కనుక ఖచ్చితంగా చేయాల్సి ఉంటే తన కుమారుడిని కేబినెట్ లో తీసుకోవడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, ఇంకా కొన్ని కీలక పోర్ట్ఫోలియోస్ కూడా తాను సూచించిన వారికి ఇవ్వాలనేది కూడా ఆయన అధిష్టానం పెద్దల వద్ద కూడా ప్రస్తావించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇటు సిద్దిరామయ్య వర్గాన్ని ఇటు కేబినెట్ లో పటిష్టంగా చేసేందుకు ఆయన కొంత వ్యూహాన్ని అవలంబించుతున్నారు అనేది కూడా కొంత ఆయనకు సంబంధించిన సంబంధికులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. సిద్దిరామయ్య ముఖ్యమంత్రిగా వైదొలిగినప్పటికీ కేబినెట్ లో కీలకమైన పోర్ట్ఫోలియోస్ అంతా కూడా సిద్దిరామయ్యకు సంబంధించిన వర్గీయులకే ఇవ్వాలనేది కూడా ఆయన అధిష్టానం వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఆయన కుమారుడికి సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం తో పాటు కొన్ని కీలక పోర్ట్ఫోలియోస్ కూడా ఆయన కోరడం జరిగింది. మరి వాటన్నిటిపైన కూడా డీకే శివకుమార్ కొంత సుముఖతగానే ఉన్నాడు. ఆయన వీటన్నిటికీ కూడా అంగీకరించాడనేది కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కర్ణాటక రాజకీయాల్లో చాలా కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. ఒకవైపు సిద్దిరామయ్య రాజీనామాతో పాటు మరి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే డీకే శివకుమార్ నివాసం వద్ద భద్రతను కూడా పెంచడం జరిగింది. ఇటు పోలీస్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కి డీకే శివకుమార్ సిద్దిరామయ్య నివాసానికి వెళ్లిన తర్వాత కూడా అక్కడ కొంత ఈ కేబినెట్ కి సంబంధించిన రీషఫ్లింగ్, ఆయన రాజీనామా అనంతరం జరగాల్సిన పరిణామాలు, ఇతర అంశాలపైన కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో చర్చిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన సిద్దిరామయ్య సన్నిహితులతో పాటు కేబినెట్ మినిస్టర్స్ అంతా కూడా హాజరవడం జరిగింది. మరి కర్ణాటక రాజకీయాల్లో ఏం జరగబోతుంది? సిద్దిరామయ్య నిజంగానే రాజ్యసభకు వెళ్తారా, లేదంటే ఎమ్మెల్యేగా ఉంటూ ఇటు డీకే శివకుమార్ పైన ఆయన వ్యతిరేకంగా వర్క్ చేస్తారా అన్న దానిపైన కూడా భిన్న స్వరాలు అయితే ప్రస్తుతానికి వినపడుతున్నాయి. మరి ఆయన కోరినట్టుగా పోర్ట్ఫోలియోస్ తన కుమారుడితో పాటు ఇతర పోర్ట్ఫోలియోస్ కూడా ఆయన సన్నిహితులకు ఇప్పించుకునే ప్రయత్నం కోసమే ఆయన ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారా లేదా అన్న దానిపైన కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా అంటే దాదాపు 6 నెలలుగా కూడా ఇటు కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు అంటూ వస్తున్న వార్తా కథనాలకు సంబంధించి కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్న నెలకొన్న పరిస్థితులు, డీకే శివకుమార్ అసంతృప్తి, వీటన్నిటికీ కూడా ఈ 2-3 రోజుల్లోనే తెరపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దీని తర్వాత జరిగే పరిణామాలను మరి డీకే శివకుమార్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, మరి ఆయన అడిగినట్టుగా సిద్దిరామయ్య వర్గానికే పోర్ట్ఫోలియోస్ అంతా కూడా కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారా, లేదంటే తన మార్పు చూపించుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో లోక్ భవన్ కి వెళ్లి ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించి ఆ తర్వాత ఢిల్లీకి అయితే వెళ్ళనున్నారు. గోపి, అంటే సిద్ధరామయ్య ఇప్పుడు అంటే గవర్నర్ కి సంబంధించి కూడా ఆయన ఇండోర్ బ్రేక్ లో ఉంటుగా తెలుస్తుంది. ఆయన అపాయింట్మెంట్ దొరికిందా? ఆయన ఎప్పుడు కలవబోతున్నారు? అయితే ప్రస్తుతం గవర్నర్ కార్యాలయంలో ఏదైతే లోక్ భవన్ లో గవర్నర్ అందుబాటులో లేరు, దానికి సంబంధించి కూడా ఆయనను అడగడం జరిగింది. ఉదయం 10:30 మొదట సిద్దిరామయ్య తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారనేది కూడా షెడ్యూల్ చేయబడింది. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం తర్వాత ఆ యొక్క సమయాన్ని అయితే మార్పు చేయడం జరిగింది. మొదట 9 గంటల బ్రేక్ఫాస్ట్ లో వీళ్ళందరితో కలిసిన తర్వాత నేరుగా ఆయన సన్నిహితులందరినీ తీసుకొని లోక్ భవన్ కి వెళ్లి అక్కడ తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారు అనేది మాత్రం మొదట షెడ్యూల్ విడుదల అవడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో మరి దీన్ని కొంత మార్చడం జరిగింది. మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో తన రాజీనామా పత్రాన్ని సమర్పించి రైట్. థ్యాంక్ యూ గోపి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. హోంమంత్రి పరమేశ్వర్ దానికి సంబంధించి కూడా వెల్లడించడం జరిగింది. రాజీనామాకు ముందు మంత్రులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మంత్రులకు సీఎం ధన్యవాదాలు చెప్తారంటూ కూడా పరమేశ్వరన్ తెలియజేయడం జరిగింది. అధిష్టానానికి నిర్ణయానికి అంతా కట్టుబడి ఉంటామంటూ కూడా పరమేశ్వరన్ తెలియజేశారు. Chief Minister has called all the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member there? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well. And the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in national politics? These decisions have to be taken by the High Command. So I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command.